ఏ శుభకార్యానికైనా శుభారంభం నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే అంటే పాప చిన్నగా ఉంది కదండి 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది వెళ్ళి తీసుకొని రావడం సో అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని టైం పాస్ టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ నేను బేసిక్ ఎవరు గుర్తుపట్టరులే అక్కడ లావుగా బాగా చెబ్బిగా ఉన్నాను అయితే టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసా దాని తర్వాత టిక్ టాక్ పోయింది ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా అయితే నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో అన్ఎక్స్పెక్టెడ్ ఏదో పండగ వినాయక చవితి కదా సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది ఏం చేస్తే నెంబర్ 1 లో ఉంటాం ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది సో అది సింపుల్ థింగ్ నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 week నుంచి కంటిన్యూస్ గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు వీడియో చేసిన లేరు ఎవరు లేరు నేను చూసిన సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను శారీస్ వాళ్ళు జడ సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా అదే ఫిక్స్ అయిపోయారు చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ గా అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు మీ 10 million లో నాకు తెలిసి ఒక 9 million అబ్బాయిలు చూసుంటారు అందులో నేను ఒకటి శివ సో అలా కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్ ప్రెషర్ అంతా దాని గురించే ఓకే నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ కూడా అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు వైరల్ అయిపోయారు మీ హస్బెండ్ మీ అమ్మగారు మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక వైరల్ అవ్వకముందు ఏం జరిగిందో చెప్తాను శివ వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్ మా పాప షీఈస్ మై డాటర్ అవ్వకముందు మా అమ్మ మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు చదివే టెట్ రాయి జాబ్ వస్తుంది అక్క వాళ్ళ ఇద్దరికి వచ్చేసింది నీకు రావాలి నీకు వస్తుంది అది మా అమ్మ గోల్ 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలా ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటది అమ్మ బాగా ఇవే చదువు అంటే పిచ్చి సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే అంటే రుద్దడం ఊరికి చదువు ట్యూషను రావాలి తినాలి పడుకోవాలి ఇంతే సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషరు ఏమని ఎగ్జామ్స్ రాయి చదువు వైరల్ అయ్యాక సర్లే ఏదన్నా చెయ్యి ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బద్ధకమన్న పోయిద్ది నీ ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికే కూర్చోకుండా సో అక్కడ వరకు వచ్చారు ఇంట్లో వాళ్ళు ఇంకా ఆబ్వియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది అంతకు ముందు అవసరమా ఎందుకు ఏం చేయడానికి బుద్ధిగా చదువుకోవచ్చు కదా ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు సో నాన్న కూడా చెప్పాడు చదివేదో చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా అది ఇప్పిస్తా నీకు ఇది ఇప్పిస్తా నాన్న ఎరేసేవాడు నువ్వు ఎన్ని చెప్పు నాన్న నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్నకి చెప్పాను సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షట్ దేర్ మౌత్ అందే నోరు మూసుకున్నారు స్టార్ట్ చేశారు మంచిగా చేస్తున్నావు చెయ్యి అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది మంచి ఎంకరేజ్ చేశారు మీ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారు అవునండి అంటే మామూలుగా వైఫ్స్ని కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తారంటే చాలామంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మనం అందరూ చూడడం మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా అలాంటి మాటలు రాలేదా మీకు ఇప్పటివరకు అనలేడండి ఎవరు అనలేదు ఇప్పటివరకు అనలేరు ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారు అయితే బాగా ఫుల్ సపోర్ట్ అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన
కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటానండి. ఎందుకంటే తను ఒక రోజు ఉంది, తనకు తెలుసు ఈ వీడియో చూస్తాడు కదా కంపల్సరీ, తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు, ఇద్దరు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు. ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు? ఆ రోజు ఒకవేళ పక్కింటి ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది? ఆ రోజు అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు మరి ఇప్పుడు ఆ పక్క ఇంటి ఆవిడ మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, మీరు ఏమైనా చేశారా? లేదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్, గీత అండ్ విశ్వ అని. సో మేము చాలా క్లోజ్డ్ గా ఉండేవాళ్ళం. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ వాళ్ళు నేను ఏడిస్తే, అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు, అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు. పాపం ఎందుకు చెప్పాలండి, ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ మా మీ ఆయన ఫేస్ అయితే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ, నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు, చిన్నగా అయిపోతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. మీకు సొంత ఇల్లులు ఉన్నాయా? ఏవి లేవండి, ఏవి లేవు. సంపాదించుకున్నారా? అలా ఏం లేదు శివ. నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్. సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను. ల్యాండ్ కొనేసాను, ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. అదే నా ఎందుకు అనంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది. రేపట నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు. అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి, ఇంక అంతకుమించి ఏం లేదు. ఈ గోల్డ్ ఇదంతా నథింగ్, ఇల్లు ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎంతమంది ఫాలోవర్స్? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్ శివ. మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసేవాళ్ళు మీరు. నేను ఈరోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా ఇలా ఉండేవాను, సడన్గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు? కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివ? కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా. అది దాన్ని నేనేం చేయలేను ఇంకా. అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. నీ క్వశ్చన్ నేను దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ? సరే, మీరు అడిగిన క్వశ్చన్కి ఓకే. నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 ఇయర్స్ అత్తే వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి అందరికీ తెలుసు. నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకోవడానికి రీజన్ లేదు తెలుసా. మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే,